సో డియర్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం. ఇక్కడ ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఇద్దరు జేఎల్ ఇంగ్లీష్ కొట్టిన వాళ్ళే. ఒకరేమో మామూలుగా కేశవరెడ్డి గారు ఇక్కడ డిఎల్ గురుకులాల లోపల మామూలుగా ట్రైబల్ వెల్ఫేర్లో గురుకులాల లోపల డిఎల్గా చేస్తున్నారు, డైరీ కాలేజ్ లెక్చరర్స్. అదేవిధంగా పక్కన మిత్రులు మార్కండేయ గారు, వారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా చేస్తున్నారు. అయితే ఇద్దరు డిఎల్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ మరి 4 years 2019లో ఇద్దరు డిఎల్ ఇంటర్వ్యూ వెళ్ళారు. బట్ ఇక్కడ కేశవరెడ్డి గారు ఎంపికైనారు. ఇక్కడ పోస్టులు తక్కువ ఉండే, 1-2 ఉన్నట్టున్నాయి దా కారణాల వల్ల. తర్వాత ఇప్పుడు విచిత్రం ఏంటంటే మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏకమయ్యారు, జేఎల్ సాధించారు. జూనియర్ కాలేజ్ లోపల రిజల్ట్స్ వచ్చాయి, వారు సాధించారు. వారి జర్నీ ఎలా సాగింది వారి మాటల్లో విందాం. ముందు మన మార్కండేయ మిత్రులు వారిని అడుగుదాం, వారి జర్నీ ఎలా సాగింది, ఎలా సాధించారు జేఎల్ ఇంగ్లీషు అనే దాన్ని వారిని చేద్దాం. తర్వాత మిత్రులు మార్కండేయ గారిని వారి ఆలోచన తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. ముందుగా కేశవరావు సార్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. సార్ చెప్పినట్టుగా కేశవరెడ్డి అండ్ నేను ఇద్దరం కూడా మేము 2019లో గురుకుల డిఎల్ ఇంటర్వ్యూకి అటెండ్ కావడం జరిగింది. సార్ ఆల్రెడీ చెప్తున్నారు, నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను 2012 నుంచి. 2014లో మేము ఏపీ అండ్ తెలంగాణ సెట్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టినాం. ఆ ఎగ్జామ్ కోసం ఓన్గానే ఎక్కడ ఎలాంటి కోచింగ్ అట్లాంటివి తీసుకోకుండా స్టాండర్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాము. సార్తో డిస్క్రిప్షన్లో కూడా ఆ బుక్స్ యొక్క లిస్ట్ అంతా కూడా సార్కి, కేశవరెడ్డి సార్కి ఒక బ్లాగ్ ఉంది, వెబ్సైట్ ఉంది, అట్లాగే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాం. ఆ సెట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో మేమిద్దరం కూడా ప్రీవియస్గా టీచర్స్గా పనిచేసినప్పటి నుంచి పరిచయస్తులమే, అప్పటి నుంచి మంచి మిత్రులం. ప్రిపరేషన్ టైంలో అనుకోకుండా ఈ ప్రిపరేషన్ లోపల మళ్ళీ కొలాబరేటివ్ స్టడీలో భాగంగా మా ఇద్దరితో పాటు రవీందర్ అనే ఇంకొక మిత్రుడు కూడా ఉన్నాడు. ముగ్గురం కలిసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. ముగ్గురం కూడా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్లియర్ చేయడం జరిగింది. తర్వాత యూజీసీ నెట్ ప్రిపరేషన్ని కూడా, ఎందుకు వైనాట్ వి, కేవలం నార్త్ ఇండియన్స్కో హైదరాబాద్ సిటీలో ఉండేటువంటి వాళ్ళతోటే ఎందుకు అవుతుంది, మనతో ఎందుకు కాదు అనేటువంటి ఆలోచనతో ముగ్గురం కూడా హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో, సంక్రాంతి హాలిడేస్లో, సండేస్ అండ్ ఈ జూమ్ మీటింగ్స్ ఇట్లాంటివి పెట్టుకుంటూ ముగ్గురం కొలాబరేటివ్గా ప్రిపేర్ అవుతూ ఓన్గా స్టాండర్డ్ మెటీరియల్స్ చాలా బుక్స్ చదువుకుంటూ మా అంతటా మేముగా మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో అట్లా మేము ముగ్గురం కూడా ఒకేసారి 2018 సెషన్లో ముగ్గురం కూడా యూజీసీ నెట్ క్లియర్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏవైనా జేఎల్ కానీ డిఎల్ కానీ నోటిఫికేషన్స్ వస్తే మనం రెడీగా ఉండాలి, పొటెన్షియల్గా ఉండాలి అని దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా చాలా యూనివర్సిటీస్కి చెందినటువంటి బుక్స్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీస్కి సంబంధించిన పీజీ బుక్స్ అన్నీ తీసుకొని మెటీరియల్ ఏ చాప్టర్ ఎందులో ఉంది ఆ 4-5 యూనివర్సిటీస్లో బుక్స్ అన్నీ తీసుకొని దాంతోపాటుగా స్టాండర్డ్ బుక్స్ విలియం జే లాంగ్ అండ్ కడ్డన్, తర్వాత ఎంహెచ్ అబ్రామ్ లిటరరీ టర్మ్స్, నెక్స్ట్ ఇట్లాంటి బుక్స్ అన్నీ కూడా ఈ వీటిలో నుంచి మంచి మెటీరియల్ అంతా మనకు ఏదైతే లిటరేచర్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయో వాటినన్నింటినీ గ్యాదర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏవైతే కంటెంట్ మనకు ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్స్ ఏవైతే ఉన్నాయో 24 టెక్స్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ కోసం డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. అంటే మనకు యూఎస్లో, యూకేలో ఉండేటువంటి వెబ్సైట్స్ ఉంటాయి. సార్ కేశవరెడ్డి సార్ వాటి గురించి మీకు డీటెయిల్డ్గా చెప్తారు. ఆ వెబ్సైట్ నుంచి మెటీరియల్ కూడా చాలా మెటీరియల్ని మేము రెఫర్ చేయడం జరిగింది. కొంత డౌన్లోడ్ చేసుకున్నాం, కొంత దాన్ని తీసుకొని ఎలాబరేట్గా చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మన దగ్గర మెటీరియల్ ఉండాలని చెప్పేసి మోర్ దాన్ 2000 పేజెస్ కన్నా ఎక్కువ మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. రవీందర్, కేశవరెడ్డి, నేను ముగ్గురం కూడా. తర్వాత ఈ లిటరరీ జర్నీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట మెటీరియల్ని అప్డేట్ చేసుకోవడము, రివైజ్ చేయడము, రెఫర్ చేయడము చేస్తూ 2022లో జేఎల్ నోటిఫికేషన్ వచ్చింది, టీఎస్పీఎస్సి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ని
ఆల్రెడీ మెటీరియల్ అంతా మన దగ్గర ఉంది. సో ఈ మెటీరియల్తో పాటుగా ఒరిజినల్ టెక్స్ట్లు ఏవైతే మనకు సిలబస్లో ఉన్నటువంటి నావెల్స్ ఉన్నాయో, పోయమ్స్ ఉన్నాయో, డ్రామాస్ ఉన్నాయో, ఆ ఒరిజినల్ టెక్స్ట్ని కూడా ఆ బుక్స్కి సంబంధించిన ఒరిజినల్ బుక్స్ని తీసుకొని వాటిని కూడా థరోగా ప్రిపేర్ కావడం జరిగింది. సో 23లో జరిగినటువంటి ఎగ్జామ్లో ముగ్గురం మిత్రులం కూడా, మిత్రుడు రవీందర్, కేశవరెడ్డి, నేను ముగ్గురం కూడా జేఎల్గా సెలెక్ట్ కావడం జరిగింది. దీనిలో సార్ మమ్మల్ని అడిగినట్టుగా ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఎట్లా ప్రిపేర్ అయ్యారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, జేఎల్కి కావచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, అది ఏ రోజన్నా రిలీజ్ కానివ్వండి, మనం బీ ప్రిపేర్డ్గా ఉండాలి. వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామేమో. ఒక చిన్న సామెత చెప్తాను నేను. సో ఒక చెట్టు నరకాలి అనుకొని ఒక గంట సమయం ఇస్తే మనం చేయాల్సిన పని ఏంటి అంటే 45 నిమిషాలు మన వెపన్ని షార్ప్ చేసుకుంటూనే ఉండాలి. 15 నిమిషాలు అంటే నీ దగ్గర వెపన్ కనుక షార్ప్గా ఉంటే దాన్ని 15 నిమిషాల్లో మనం కొట్టేయచ్చు. అట్లాగే మంచి మెటీరియల్ ఉండాలి, దాన్ని ఎట్లా ప్రిపేర్ కావాలి అనేటువంటి ఒక స్ట్రాటజీ మనకు కనుక తెలిస్తే, ఇప్పుడు మొన్నటి డిఎస్సిలో కూడా మన పిల్లలు కొంతమంది తెలిసిన పిల్లలు, సార్ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ని చూసాం. 25 రోజులు 30 రోజులు సీరియస్ ప్రిపరేషన్స్తో ఉన్నటువంటి పిల్లలు కూడా డిఎస్సి లోపల సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. 2-3 సంవత్సరాలు దుబాయ్లో ఉద్యోగం చేసి, అంటే ఏదో మన ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సంబంధించినటువంటిది కాకుండా వేరే ఉద్యోగాలు చేసి మానేసి వచ్చి 2 నెలల రిగరస్ ప్రిపరేషన్తో గురుకుల జాబులు కొట్టినటువంటి వాళ్ళు, డిఎస్సి కొట్టిన పిల్లలు కూడా ఉన్నారు. కావాల్సింది ఏంటి అంటే వాట్ టు రీడ్ అండ్ హౌ టు రీడ్. ఈ రెండు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన దగ్గర ఒక మంచి మెటీరియల్ రెడీగా ఉండాలి. స్టాండర్డ్ మెటీరియల్ని మనం థరోగా రెఫరెన్స్గా వాడుకుంటూ దాన్ని చదువుతూ అనాలిసిస్ చేస్తూ చదివేటువంటి స్కిల్ ఒకటి డెవలప్ చేసుకోవాలి. అండ్ మూడవది ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ కావాలి. ఒక పారాగ్రాఫ్ చదువుతున్నాం, ఒక నావెల్ చదువుతున్నాం, లేదా ఒక పోయం చదువుతూ ఉన్నాం, ఒక డ్రామా చదువుతున్నాం. దీనిలో నుంచి ఈ పర్టికులర్ సీన్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఓవరాల్గా మొత్తం డ్రామా అంతా అయిపోయింది, ఓవరాల్గా దీని మీద మనకు ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సేయింగ్స్ ఏమున్నాయి, ఇందులోపల ఇంపార్టెంట్ డైలాగ్స్ ఏమున్నాయి, ఎవరు అన్నారు, ఎవరితో అన్నారు. సో ఇలాంటి ప్రిపరేషన్ని ముగ్గురం మిత్రులం కూడా ప్రతిరోజు, మేము అందరం ముగ్గురం కూడా చాలా దూరంగా, ఒక్కొక్కరికి 200 కిలోమీటర్ల పైచిలకు దూరంలో ఉండేవాళ్ళం. బట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది జూమ్లో కావచ్చు లేదా కాన్ఫరెన్స్ కాల్స్ లోపల ఎవ్రీడే మేము మోర్ దాన్ 2 to 3 అవర్స్ ప్రిపరేషన్. ముగ్గురు మిత్రులు రూమ్లో ఉంటే ఎట్లయితే ప్రిపేర్ అయ్యేవాళ్ళం, మేము ముగ్గురం కూడా అట్లాగే టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకునేది, ఫోన్ కాల్లో రెడీగా ఉండేది. బట్ లైన్ టు లైన్ ప్రిపరేషన్, ఎట్లయితే పీర్ గ్రూప్ ఒక రూమ్లో ముగ్గురు మిత్రులు ఉంటే రూమ్మేట్స్ ఎట్లయితే డిస్కస్ చేస్తూ చదువుతారో, మేము ముగ్గురం కూడా ముగ్గురి దగ్గర సేమ్ మెటీరియల్, ముగ్గురం కొన్ని చాప్టర్స్ పంచుకున్నాం, ముగ్గురం రాసాం, తర్వాత ముగ్గురం కలిసాం, అందరం దాన్ని జిరాక్స్ చేసుకున్నాం, మెటీరియల్ దగ్గర ఉంది. సో ఇప్పుడు దీన్ని రివైజ్ చేయాలి, మళ్ళీ దాన్ని ఏం చేయాలి, క్వశ్చన్స్ అడగాలి, తను క్వశ్చన్ అడగడం, నేను ఆన్సర్ చెప్పడం, ఇంకా ఎట్లా రావచ్చు ఇందులో నుంచి క్వశ్చనింగ్ అనేది, ఈ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది మాకు ఈ జేఎల్ క్రాక్ చేయడానికి చాలా యూజ్ అయింది. అండ్ ఈ యొక్క మెటీరియలే కాదు, ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్స్ చాలా రెఫర్ చేసాము, వాటిని థరోగా చదివాం. అండ్ ఎంహెచ్ అబ్రామ్ బుక్ అయితే లాస్ట్ మినిట్ ప్రిపరేషన్కి కూడా ఒకసారి మొత్తం వాట్ ఈజ్ దేర్ ఇన్ ఎంహెచ్ అబ్రామ్ లైన్ టు లైన్ కూడా ప్రిపేర్ కావడం జరిగింది. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. అండ్ ఇంకొకటి, దీంతో పాటుగా మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి మంచి స్టాండర్డ్ బుక్స్, మంచి మెటీరియల్, అండ్ దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ మేము రాసుకున్నటువంటి నోట్స్, ప్లస్ ఇంకా ఇక మనందరికీ తెలుసు ఏ ఎగ్జామ్ రాసినా కూడా జిఎస్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ ఐటమ్. సో ఆ జిఎస్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏమున్నాయి, కరెంట్ అఫైర్స్ ఎట్లా, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం, ఎండింగ్లో ప్రతి మ్యాగజైన్ని కూడా మనం, అంటే ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ కన్నా ముందు ఒక 10-11 నెలలకు సంబంధించిన మ్యాగజైన్స్ థరోగా ప్రిపేర్ కావడం. అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఉంది. సో మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా అందులో ఏ ఐటమ్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, సో వాటిని ఒకసారి అందరం మళ్ళీ జస్ట్ మేము ఫోన్ కాల్లో జస్ట్ ఒక 2-3 డేస్ ఏమేమి ఐటమ్స్ రావచ్చు. అండ్ హిస్టరీలో కూడా అట్లా, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినాను కాబట్టి హిస్టరీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ మెటీరియల్ కొంత 10 పేజీలు మిత్రులకు వాళ్ళకు చెప్పడం, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నటువంటి ఏరియా లిటరేచర్ని నాకు వాళ్ళు టీచ్ చేయడం, నేను స్ట్రాంగ్ ఉన్నటువంటి మెథడాలజీ కానీ ఇంకా కొన్ని ఏరియాస్ వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇట్లాంటి కొలాబరేటివ్ ప్రిపరేషన్ అనేది మాకు జేఎల్ క్రాక్ చేయడానికి చాలా చాలా చాలా
హెల్ప్ అయింది సార్. సో ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ మార్కండేయ. మీరు అంటే ఒక రకంగా చాలా సర్ప్రైజ్ అనిపిస్తుంది. అంటే మామూలుగా సింగిల్గా కంటే మీరు విజయం మీ మాటల్లో ఏమనిపిస్తుంది అంటే ఒక కొలాబరేటివ్ వర్క్ అనేది కనబడుతుంది. ఎందుకంటే కంబైండ్గా చదివారు, కంబైండ్గా కొట్టారు, లేకుండా దూరంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ను వాడుకొని మీరు నిజంగా విజయం సాధించడం అనేది గొప్ప విషయం. ఇందులో కనిపిస్తున్నది ఏంటి అంటే మీరు ఇంతకుముందు చెప్తున్నారు, ఒక 2 చాప్టర్లు ఒకరు చదవడం, ఇంకొక 2 చాప్టర్లు ఇంకోళ్ళని చదవడం, మళ్ళీ మీరు చదివిన దాన్ని షేర్ చేసుకోవడం అనే విషయం చాలా గొప్పది. తర్వాత ఇప్పుడు మిత్రులు కేశవరెడ్డి గారు వారి అనుభవాలను ఎలా సాధించారు, ఎలా క్రాక్ చేశారు వారి మాటల్లో విందాం. వీరు డిఎల్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం మరిపేడ గురుకుల లోపల ట్రైబల్ వెల్ఫేర్ దానిలో వీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళారు డిఎల్గా, కానీ అక్కడ తక్కువ పోస్టులు ఉండడం వల్ల మామూలుగా అప్పుడు కేశవరెడ్డి గారు టాప్ 1లో 1 or 2 2 పోస్టులు ఉండే వారు పోస్ట్ తీసుకున్నారు. అయినా మళ్ళీ జేఎల్ రాశారు, ఆ జేఎల్లో ఇప్పుడు జాబ్ కొట్టారు. సో వారి అనుభవాలను తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం. ముందుగా కేశవరావు సార్ యొక్క ఛానల్లో వ్యూవర్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మీరందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన మా గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కొన్ని విషయాలు ఆల్రెడీ చాలా విషయాలు మార్కండే మాట్లాడడం జరిగింది. మేము 2014 నుంచి సెట్ సంబంధించిన ప్రిపరేషన్లో ఉన్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసిన ఒకే ఒక్క మేము విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా ప్రిపరేషన్ని వీడలేదు. అది మేము చేసినటువంటి ఫస్ట్ పని. అంటే నోటిఫికేషన్ వస్తేనే చదవాలి లేదా డేట్ వస్తే హాల్ టికెట్ డేట్ వచ్చిన తర్వాత చదువుదాము అనే ఆలోచన కాకుండా కంటిన్యూస్గా ఏదో ఒక ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేస్తూనే ఉన్నాము. ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది మా ప్రాసెస్. సో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి డిఎల్ ఎగ్జామ్ కావచ్చు లేదా నెట్ ఎగ్జామ్స్ 3 సార్లు రాసాం. 3 సార్లు నెట్ క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఆ విధంగా ప్రిపరేషన్ని ఎప్పుడూ కంటిన్యూస్గా మేము టెస్ట్ చేసుకుంటూ అంటే మా ప్రిపరేషన్ని మా స్టైల్ ఏముంది అని చూసుకుంటూ, అండ్ రెండోది ఏంటంటే అప్డేటింగ్ ద మెటీరియల్. మా దగ్గర మెటీరియల్ చాలా ఉంది, అంటే మనకు చదవడానికి చాలా ఉంటుంది. ఇది స్కోప్ ఆన్లైన్లో ఉండొచ్చు, ఆఫ్లైన్లో బుక్స్ ఉండొచ్చు. కానీ ఏం చదవాలనే అంశం వచ్చినప్పటికీ చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే సిలబస్ కాపీ కూడా చూడకుండా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి సిలబస్ కాపీలో ఏవైతే పాయింట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయో ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా చదువుకొని దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంది, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, అది లేదంటే స్టాండర్డ్ బుక్స్, రూట్లెడ్జ్ బుక్ కావచ్చు, విలియం జే లాంగ్ కావచ్చు, తర్వాత కడన్ కావచ్చు, హడ్సన్ కావచ్చు, రూట్లెడ్జ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఆ పుస్తకాల నుంచే కాకుండా మనకి ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్స్ ఉన్నవి, చాలా సోర్సెస్ ఉన్నవి. సో అక్కడి నుంచి కూడా మీరు మెటీరియల్గా ప్రిపేర్ చేసుకోగలిగితే సక్సెస్ఫుల్గా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలరు. కాకపోతే ఒకే సోర్స్ నుంచి డిపెండ్ అవ్వడం అనేది మాత్రం ఇబ్బందికరంగా మారుతుంది మనకి ఎగ్జామినేషన్ టైంలో. కాబట్టి ఇది మనం గ్రౌండ్ వర్క్ అంతా కూడా బిఫోర్ ద ఎగ్జామినేషన్ చేసుకోగలిగితే కనుక మనకి యూజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మేమైతే 2014 తర్వాత ఎప్పుడైతే సెట్ అయిపోయిందో, ఎప్పుడైతే నెట్ అయిపోయిందో, డిఎల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దానికన్నా ముందే మేము ఇది ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసి పెట్టుకున్నాము. సో దాన్ని కొద్దిగా అప్డేట్ చేసుకుంటూ నోట్స్ని మళ్ళీ రాసుకుంటూ కూడా దాన్ని అప్డేట్ చేస్తూ ఉన్నాం మెటీరియల్ని. సో మిత్రులందరికీ ఏంటంటే మనకు సిలబస్ కాపీ సంబంధించి ఫస్ట్ పేపర్ 1 ఏముంది, పేపర్ 2 ఏముంది, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, మీరు ఏ ఏరియాలో బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, ఏ ఏరియా మీరు మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ మ్యాథమెటిక్స్ అయి ఉంటే కనుక సింపుల్ రీజనింగ్ ఏముంది, అందులో మీకు మ్యాథమెటిక్స్ నాన్ మ్యాథమెటిక్స్ అనే సందర్భంలో ఒకే చిన్న లాజిక్. మనం అందరం 10th క్లాస్ వరకు కామన్ సిలబస్ అవుతాము, కానీ అక్కడ ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా 8th 9th లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి, అర్థమెటిక్, జనరల్ అర్థమెటిక్. అయినప్పటికీ మనకు అది నేను నాన్ మ్యాథ్స్ నాకు రాదనే ఒక ఫోబియాతోని ఆ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రపోర్షన్ కావచ్చు, లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు. నిజ జీవితంలో మనం అన్నీ వాడుతున్నాం, అవన్నీ కరెక్ట్గా చేస్తాం. డిస్కౌంట్ మీద క్వశ్చనే కావచ్చు, మనం షాప్కి వెళ్తే డిస్కౌంట్ అన్నప్పుడు ఆ క్వశ్చన్ని మనం తప్పుగా క్యాలిక్యులేట్ చేసి అక్కడ బిల్ ఎక్కువ పే చేయం కదా. కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి మాత్రం అదే డిస్కౌంట్ క్వశ్చన్ అనేసరికి ఆలోచిస్తాం, నాకు నాన్ మ్యాథ్స్ కదా నేను అనుకుంటాం. సో అటువంటి ఫోబియా నుంచి బయటపడితే మీకు ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఆ ఏరియాని కొంచెం స్ట్రాంగ్ చేసుకోగలిగితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఈజీ అవుతుంది. సో నేను పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్, పేపర్ 2 సంబంధించి లిటరేచర్ అండ్ పెడగాజీ. సో అందులో ఎస్పెషల్లీ చాలామంది క్రిటిసిజం అనేది ఒకటి ఉంటుంది లిటరేచర్లో. సో ఆ ఏరియాని చాలామంది భయంగా ఫీల్ అవుతారు. సో చాలామంది ఆస్పిరెంట్స్ కూడా సో ఎమర్జింగ్ టచ్ కూడా చేయరు. సో ఈవెన్ లిటరేచర్లో కూడా మనకు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయో కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ అనేది ఒక డిజాస్టర్, ఎందుకంటే మనకు అందులో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రాకుండా
గతంలో ఉన్న ప్రాక్టీస్కి భిన్నంగా 100 క్వశ్చన్లకు లిటరేచర్ అడగాల్సిందిగా కాకుండా 50 క్వశ్చన్ లిటరేచర్ ఇచ్చి 100 క్వశ్చన్లు కూడా పెడగాజీ నుంచి రావడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నేను దాదాపు 2 months బెడ్ రెస్ట్లో ఉండి నా థైబోన్ ఫ్రాక్చర్ యాక్సిడెంట్ వల్ల నేను కంప్లీట్గా ప్రిపరేషన్కి దూరంగా ఉన్నప్పటికి కూడా నేను పేపర్ 2 ఒకటి చూద్దాం ఎలా ఉంది నా లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఎగ్జామ్ హాల్ రావడం జరిగింది. అది కూడా ఒక హ్యాండ్ క్రచ్ సహాయంతో ఎగ్జామ్ హాల్కి వచ్చి రాయడం జరిగింది. సో 15th ర్యాంక్ స్టేట్ లెవెల్ తీసుకొని 9th ప్లేస్లో మల్టీ జోన్ 1 నుంచి సెలెక్ట్ కావడం జరిగింది జేఎల్ ఇంగ్లీష్గా. సో అది ఏంటంటే అది ఆ 1 day ప్రిపరేషన్ 1 month ప్రిపరేషన్లో అయితే అసలు సాధ్యం కాదు. అది మేము కంటిన్యూస్గా ఒక 10 years ఆల్మోస్ట్ అనుకోండి దీంట్లో ఒక రిగరస్గా ప్రిపేర్ అయినటువంటి ఏదైతే మెటీరియల్ కాదు ఆ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కానీ ఆ అనాలిసిస్ కానీ అదంతా మాకు హెల్ప్ అయింది. ఎస్పెషల్లీ రవీందర్ సార్ అండ్ మార్కండే విత్ మీ. అండ్ నేను ఆల్రెడీ మీకు కొంతమందికి పరిచయమే సార్ మార్కండే సార్తో పాటుగా ఒకసారి నేను ప్లస్ మా గురువు గారు కేశవరావు సార్తో కలిపి ఒకసారి డిఎల్ ఇంటర్వ్యూ సంబంధించి ఒక డెమో వీడియో కూడా ఇవ్వడం జరిగింది, ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది కూడా. సో నాది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ యూజీ ఇంగ్లీష్ అని ఉంటుంది, నా వెబ్సైట్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 13 lakhs పైగా మీకు బ్లాగ్కి వ్యూవర్స్ ఉన్నారు. దానిలో మీకు యూజీసీ సంబంధించినటువంటి నెట్ సెట్ మెటీరియల్స్ కావచ్చు, అదేవిధంగా జేఎల్డిఎల్ సంబంధించిన మెటీరియల్ కావచ్చు, ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మెటీరియల్ అంతా కూడా మీకు బ్లాగ్లో అప్డేట్ చేస్తుంటాను. అదొక ప్యాషన్గా తీసుకుని నేను కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉండడం వల్లే ఈరోజు మా కొలాబరేటివ్ లెర్నింగ్ కావచ్చు, ఆ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది మాకు ఈ ప్లేస్కి తీసుకురావడం జరిగింది. సో మిత్రులందరికీ ఏంటంటే ఒకటే, ఎప్పుడు వస్తుందా అనేది కాకుండా ప్రిపరేషన్గా ఉండండి. ఎగ్జామ్ వచ్చిన తర్వాత మాత్రం ఓన్లీ మీరు ఏదైతే గతంలో చదువుకున్నారో దాన్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఎంసీక్యూ బుక్ కొనుక్కొని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దామనే దాంట్లో ఉంటారు. అలా కాకుండా కాన్సెప్ట్స్ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు తర్వాత మీరు ఎన్ని ప్రాక్టీస్ చేసినా ఎంసీక్యూస్ చేసినా కూడా మీకు యూజ్ అవుతుంది. అలా కూడా ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక్కసారి కూడా మెటీరియల్ని పూర్తిగా మనం ఏదైతే అనుకుంటామో ఆ మెటీరియల్ని చదవకుండానే ఎగ్జామ్ హాల్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మ్యాక్సిమంగా దాన్ని రివైజ్ చేయగలిగితే కనుక మీకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా ఒక సోర్స్ నుంచి కాకుండా వేరియస్ సోర్సెస్ తీసుకోండి. మీరు ఒకసారి నా యూజీ ఇంగ్లీష్ ఛానల్ మీరు వెబ్సైట్ మీరు ఆన్లైన్లో చూసినట్టయితే దానిలో స్టాండర్డ్ బుక్స్ సంబంధించి ఒక వీడియో ఉంటుంది. లిటరేచర్లో సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాలన్నా కూడా ఆన్లైన్ మార్కెట్లో ఎన్ని మీకు స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి లిటరేచర్లో అనేది నేను ఒక వీడియో చేయడం జరిగింది. అది లిస్ట్ ఆఫ్ బుక్స్ కూడా మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా నా బ్లాగ్లో ఉన్నవి. 1000+ బుక్స్ కూడా మీకు యూజీ ఇంగ్లీష్ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటే ఏంటంటే దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. ఒక్క రోజులో 1 dayలో ఇప్పుడు ఎలా ఉంది అంటే నేను ఇవాళ చదివితే రేపు పొద్దునకల్లా నేను డాక్టర్ అయిపోవాలి, పొద్దునకల్లా నేను ఎగ్జామ్ క్రాక్ చేయాలనేటువంటి ధోరణిలో ఉంటారు. అలా కాకుండా లాంగ్ టర్మ్ ప్రాక్టీసు, కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ ఉండాలి. ఫస్ట్ వాట్ టు రీడ్ తెలుసుకోండి, దెన్ హౌ టు రీడ్ అంటే ఏ విధంగా నేను చదివితే నాకు అర్థమవుతుంది. అంటే కొందరేమో ఆడిటరీ లెర్నర్స్ అంటారు, అంటే వింటే సరిపోతుంది వాళ్ళకి. కొందరు చదివితే సరిపోతుంది, కొందరు విని రాసుకుంటే సరిపోతుంది. కొందరు ఏం చేస్తారంటే పక్క ఫ్రెండ్ని బతిలాడుకొని వాళ్ళతో చెప్పించుకుంటారు క్లాస్ని, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి బాబు నాకు బాగా అర్థమవుతుంది అంటారు. అంటే మనం ఏ టైప్ ఆఫ్ లెర్నర్, మనకి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుంది గమనించుకొని ఆ రకంగా మీరు ప్రిపరేషన్ చేయండి. కన్సిస్టెన్సీ లెవెల్ని చేయండి. అంటే ఒకే సారి చేసి 2 రోజుల తర్వాత మళ్ళీ మానేసి మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామంటే కుదరదు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక 6 నెలలు మీరు కష్టపడితే ఖచ్చితంగా మీరు ఆ సబ్జెక్ట్లో మాస్టర్ అవుతారు, అది నో డౌట్. అది ఒక మీ ప్యాషన్గా ఉంటే కనుక మీకు అందులో ఎటువంటి డౌట్ ఉండదు మీకు. నేను షార్ట్ కట్ మెథడ్ అనే దానికి చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఇదేనా సార్ ఎలా చేయవచ్చు, నేను ఏ బుక్ కొంటే సరిపోతుంది, ఏ మెటీరియల్ అయినా కూడా ఏ బుక్ తీసుకున్నా కూడా దట్ ఈజ్ నాట్ ఫైనల్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజీసీ నెట్ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే రీసెంట్ ట్రెండ్స్లో మీరు గమనిస్తే కొత్త ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ ఒక 10 to 15% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ అన్గూగులబుల్గా వస్తాయి. అంటే కొత్త ఏరియాను టచ్ చేస్తూ క్వశ్చన్స్ వస్తాయి. అప్పటి వరకు మనం ఆథర్ పేరు వినము, బట్ మనము ఆ క్వశ్చన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. 20% క్వశ్చన్స్ నుంచి భయపడి మిగిలిన 80% క్వశ్చన్స్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు స్టాండర్డ్ ప్రిపరేషన్గా చేసినట్టయితే లాంగ్ టర్మ్లో మీకు 100% రిజల్ట్స్ ఉంటాయి. మీరు కొలాబరేటివ్గా చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్తో ఉంటే 2-3 కూర్చొని చదువుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఏ మెటీరియల్ తీసుకున్నా దాన్ని అప్డేట్ చేసుకోండి, ఎందుకంటే 1 source ఆఫ్ మెటీరియల్ అనేది ఎప్పుడు సరిపోదు. ఇంకా వేరియస్ సోర్స్ నుంచి తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ పేపర్స్ని. తర్వాత మీకు ఉన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి ఈరోజు, దాన్ని యూజ్ చేసుకోండి, మీరు 100% సక్సెస్ కాగలరు. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ అవర్ గురు కేశవరావు సార్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఒక అంశం గురించి నేను
వాళ్ళకి మనం చెప్దాం, అంటే నీ వాయిస్ తోటే చెప్దాం. ఏంటి అంటే చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే, అంటే ఐదర్ ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ, కోచింగ్ వెళ్తేనే జాబ్ వస్తుందా, కోచింగ్ వెళ్తేనే మనం కంటెంట్ బాగా నేర్చుకోగలుగుతామా, కోచింగ్ అనేది ఎంతవరకు అవసరంగా ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే మిత్రుడు కేశవ్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, వి డిడ్ నాట్ గో టు ఎనీ కోచింగ్ సెంటర్. కాబట్టి ఈ కోచింగ్ సెంటర్స్ యొక్క ఎఫెక్ట్ ఎంత బాగా ఉంటుంది, ఒక టీచర్ పిల్లవాడి మీద ఎంత % ఇంపాక్ట్ చూపిస్తారనేది, ఇది ఒక పర్సంటేజ్ అట్లాంటిది అకార్డింగ్ టు సైకాలజీ ఒకసారి వాళ్ళకి చెప్పాలి. ఆ క్వశ్చన్కి నాకన్నా బాగా మా గురువు గారు ఆన్సర్ చేయగలరు, ఐ హోప్. సో నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యేది ఏంటంటే, మెటీరియల్ మీరు ఏదైతే అంటే మీ దగ్గర ఉన్న బుక్ ఏదైతే ఉంటుందో అది మీకు ఒక 25-30% మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతుంది. మిగిలిన ఒక 25-30% ఏదైతే ఉంటుందో మీకు టీచర్ ఖచ్చితంగా మీకు మెంటార్షిప్ ఇవ్వగలుగుతారు. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో మీ ఐక్యూ లెవెల్ ద్వారా లేదా మీ పియర్ గ్రూప్ నుంచి కానీ మీ ప్రీవియస్ నాలెడ్జ్ నుంచి కానీ మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని అప్లై చేసుకునే విధానంలో కానీ ఉంటుంది. సో ఒకే బుక్ చదివిన ఏ ఇద్దరు కూడా సేమ్ ఎగ్జామ్ పేపర్ని ఒకేలాగా రాయలేరు. అంటే ఇక్కడ ఏమవుతుంది, దాన్ని వాళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్ అప్లికేబుల్ అవుతుంది, వాళ్ళకున్న టీచర్ ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళకున్న ఐక్యూ లెవెల్ ఎఫెక్ట్ ఉంటుంది, రకరకాల కారణాలు ఉంటాయి. సో కాబట్టి ఒకే దానిలో మనము ఒకే ధోరణిలో కనుక ప్రిపేర్ అయినప్పుడు దాన్ని మనం సక్సెస్ కాలేకపోవచ్చు. వేరియస్ సోర్సెస్ అనేది కనుక మనం తీసుకొని వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఒక్కసారి మీరు నా బ్లాగ్ గమనించండి, అందులో ఎన్ని రకాల మెటీరియల్ నేను అప్డేట్ చేసి ఉంటాను ఒకసారి చూడండి. అంటే అదంతా కూడా వన్ డే ఎఫెక్ట్ అయితే కాదు. సో ఇప్పుడు సార్ గారు కూడా యూట్యూబ్లో చాలా మీకు విషయాలు చెప్తుంటారు, సైకాలజీ ఎక్స్పర్ట్ సారు. ఎందుకంటే ఈ మేమైతే చేస్తున్నామో సార్ కానీ ఇప్పుడు మేమైతే చేస్తుంది ఏదైతే ఉందో ఇది ఒక ప్యాషన్, అవుట్ ఆఫ్ ప్యాషన్, జస్ట్ ఒక్కరికన్నా హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఈరోజు కూడా సార్ గారు మమ్మల్ని వేరే పని మీద యాక్చువల్ సార్ని కలవడం జరిగింది మేము. కానీ ఒక్క 5 minutes మీరు వాళ్ళతో మాట్లాడండి మా వ్యూవర్స్తోని, ఒక్కరైనా ఇన్స్పైర్ అవుతారనేటువంటి మా సార్ ఏదైతే మాకు ఒక మాట చెప్పడం జరిగిందో అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా వ్యూవర్స్ కోసం సార్ ఆలోచించి అట్లీస్ట్ నేను చేసే వీడియో వల్ల మా ఒక్క వ్యూవర్ కన్నా ఇది యూజ్ అవుతుందనే అంశం మీద సారు మాకు చెప్పడం జరిగింది. సో దాన్ని తీసుకొని ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ అవర్ గురువు గారు కేశవరావు సార్ గారికి. సార్ ఒక 1 minute, అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఒక డైలమాలతో ఉంటున్నారు. ఏంటి అంటే, మేము టీటీసీ కంప్లీట్ చేసాం సార్, మేము బీఎడ్ చేసాం, మేము నెక్స్ట్ అంటే ప్లాన్ బి మా దగ్గర ఏముండాలి. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా డిఎస్సికి ప్రిపేర్ అయినా కూడా ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా మనకు ఒకటి ఆల్టర్నేటివ్ ప్లాన్ అనేది కెరియర్ పరంగా కంపల్సరీగా ఉండాలి. సో ప్లాన్ బి ఆప్షన్కి ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఎంఏ ఇంగ్లీష్ చేయడం త్రూ ఇటువైపు రావడం అనేది, సో ఇది ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అంటే ఒక మ్యాథ్స్ స్టూడెంట్స్, ఇప్పుడు కేశవ్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, రవీందర్ కావచ్చు, మేమందరం కూడా ప్యూర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మ్యాథ్స్ స్టూడెంట్సే. సారు 100% మార్క్స్, నేను డిగ్రీలో 150, అవుట్ ఆఫ్ 150 ఐ గాట్ 150. కేశవ్ కూడా తను నేవీ సెలెక్ట్ అయ్యాడు, మ్యాథ్స్ పర్ఫెక్ట్. రవీందర్ కూడా మ్యాథ్స్ టీచర్గా చాలా రోజులు వర్క్ చేశాడు. సో మేమేమనుకున్నాం, సో మ్యాథ్స్తో పాటుగా మన స్ట్రాంగ్ ఏరియా ఇంకొకటి ఉంది, ఇంగ్లీష్ ఉంది. సో ఎందుకు వై డోంట్ వి ట్రై ఇంగ్లీష్ అనుకుంటూ, సో ఒక ప్యాషన్తో ఒక ఇంట్రెస్ట్తో ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ ఇంగ్లీష్ చదవడం జరిగింది. సో దీనిలో కొంచెం ముందుకు ప్రయత్నం చేద్దాం, ఒకసారి ప్రయత్నం చేద్దాం, సెట్ వచ్చింది. సో మనం లిటరేచర్లో కొంత స్ట్రాంగ్గా ఉన్నాం, సో దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటూ ప్లాన్ బి, యాక్చువల్గా కెరీర్ పరంగా మాకు ఇంగ్లీష్ లిటరేచర్ అనేది ప్లాన్ బిఏ. బట్ ఇప్పుడు ఈ కెరీర్తోనే మేము వీఆర్ బికమింగ్ గెస్టెడ్ జూనియర్ కాలేజ్ రెగ్యులర్ లెక్చరర్స్. అంటే మనకు లైఫ్లో కూడా సో ఒక సబ్జెక్టుగా చెప్తే ఇంగ్లీష్ లిటరేచర్ అనేది చాలామందికి తెలియదు, అంటే ఏముంటుంది ఇందులో అనేటువంటిది కూడా తెలియదు. సో ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్స్ చూడండి, సిలబస్ చూడండి, ఇంగ్లీష్ లిటరేచర్లో ఏముంది చూడండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ ఇంగ్లీష్ దెన్ యూ కెన్ జాయిన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇప్పుడు గురుకులంలో కావచ్చు, తర్వాత లెక్చరర్ పోస్టులు కావచ్చు, చాలా ఇంగ్లీష్కి అయితే వైడ్ స్కోప్ ఉంది. అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా ఇంగ్లీష్ లిటరేచర్ అయితే మంచి ఆప్షనే. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ రైజ్ యువర్ డౌట్స్ ఇన్ కేశవరావు సార్ వాళ్ళ ప్లాట్ఫామ్లో. మీరు మాకు క్వశ్చన్స్ అడగండి. సార్కి మేము 2003-05 బ్యాచ్ స్టూడెంట్స్. సో అప్పటి నుండి కూడా సార్ లాంటి మోటివేషనల్ స్పీకర్స్ని కలుస్తూ సార్ యొక్క గైడెన్స్, ఎప్పుడైనా డిమోటివేషన్ అయినప్పుడు కొంచెం మనకి బూస్ట్ ఇచ్చేటువంటి పర్సన్స్ని కలుస్తూ ఉంటాం. సో సార్కి ధన్యవాదాలు. మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా ఇద్దరి విజయగాథ. అంటే విజయాలు సాధించడం అనేది అంత సులభంగా కాదు. వారు చెప్పింది ఏంటంటే 10 years కన్సెక్టివ్గా ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. ఇంగ్లీష్ను అంటే ఆషామాషిగా విజయం సాధించలేదు.
అదేవిధంగా ఇక్కడ మనం విన్న ఆషామాషిగా విజయం అనేది సులభంగా రాదు అనేది వారి మాటల్లో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు మనం చూసాం కేశవ్ రెడ్డి గారు డిఎల్గా పనిచేస్తున్నారు. కానీ జేఎల్గా రాసే ముందు వారు ఏం చెప్తున్నారు, నాకు యాక్సిడెంట్ అయింది, కానీ నేను చదివింది అక్కడ లిటరేచర్ ఏదో కొంత టైమే మాత్రమే ఇవ్వగలిగిన అంటే ఏదో పెడగాజా ఏదో చెప్తున్నారు. ఇంతకుముందు చెప్తూ వారు ఏం మాట్లాడుతున్నారు అంటే, అయినప్పటికీ స్టేట్లో 15th ర్యాంక్, ఇంగ్లీష్లో జేఎల్లో స్టేట్ 15th ర్యాంక్, నాట్ ఈజీ టాస్క్. మరి ప్రిపరేషన్ మరి అంత బాగా అంటే వారికి యాక్సిడెంట్ అయింది, అయినా 15th ర్యాంక్ ఎట్లా కొట్టారు అంటే వారు చెప్తున్నారు. దానికి ఏంటంటే మేము మా శ్రమ ఈరోజు శ్రమ కాదు, దాదాపు 10 years శ్రమ పడ్డాము. మేము 10 years హార్డ్ వర్క్ చేసాము. ఆ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఆ జ్ఞానమే కావచ్చు, నాలెడ్జే కావచ్చు, ఈరోజు సాధించడంలో దీన్ని క్రాక్ చేయడం లోపల మాకు చాలా సహాయపడ్డదని చెప్తున్నారు. చాలామంది ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న మిత్రులు కూడా ఉన్నారు. చాలామంది అంటారు, సార్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు మార్కండేయ మిత్రులు కూడా చెప్తున్నారు, డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అంటే పట్టుదల ఉన్నట్టయితే, అంటే 1 month ప్రిపేర్ అయ్యి కుట్టిన వాళ్ళు ఉన్నారు, 2 months ప్రిపేర్ అయ్యి కుట్టిన ఉన్నారు, అది వేరే. కానీ లాంగ్ టర్మ్ ఎవరైతే విజయం ఎవరిని వరిస్తుంది అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. చాలామంది డిఎస్సి ఎప్పుడు వస్తుంది సార్ అంటారు, సార్ రేపే వస్తుందా సార్, మాకు 3 వస్తలే సార్ అంటారు. 3 మనం రెడీ ఉండాలి, బస్ వచ్చేసరికి లగేజ్ పట్టుకొని రెడీ ఉండాలి మనం. అయ్యో బస్ వస్తేనే మనం రెడీ అవుతామంటే అది అఫ్కోర్స్ రాంగ్ అని నేను అంటలేను, కానీ తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ మిత్రుల యొక్క విజయాన్ని చూసినట్టయితే వాళ్ళు డిఎల్ కానీ ఇప్పుడు జేఎల్ కానీ లేదా వేరే దానిలో కానీ వారు నోటిఫికేషన్స్ వచ్చేసరికి ప్రిపరేషన్ అయిపోయింది వారి మాటల లోపల. మరొకసారి కూడా వారి మాటలు విందాం. మార్కండేయ మీరు కానీ తర్వాత అంటే మీరు ప్రిపరేషన్ ఎన్ని సంవత్సరాలు అయ్యారు, నోటిఫికేషన్ వచ్చేసరికి మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది, ఎక్కడున్నారు సార్? అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఈ ప్రిపరేషన్ ఎప్పటి వరకు అయ్యింది అనేది. మేము 2014లో సెట్ అయిన తర్వాత ఏమనుకున్నామంటే, ఇక డిఎల్ నోటిఫికేషన్ రేపే రాని ఎల్లుండే రాని మనం రెడీగా ఉండాలి. టీఎస్పిఎస్సి వాళ్ళు సిలబస్ రిలీజ్ చేసిన రోజు డౌన్లోడ్ చేసుకొని మెటీరియల్ వేట స్టార్ట్ చేసినామంటే ఒక 1 year ఆల్మోస్ట్ మెటీరియల్ని గ్యాదర్ చేసుకోవడానికే ప్రిపేర్ చేసినాం. తర్వాత వెంటనే ఏం చేసినామంటే నోటిఫికేషన్ రాకపోని రేపు ఒక 2 రోజుల హాలిడేస్ ఉన్నాయి, మనం కూర్చుందాం, ఒక 4 chapters కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి, 10 రోజులు ఉంటున్నాయి, మనం ఒక 5 రోజులు మా ఇంట్లోనన్నా మీ ఇంట్లోనన్నా కూర్చుందాం, ఒక 4-5 chapters కంప్లీట్ చేసుకుందాం. ఇట్లా ఆల్మోస్ట్ సిలబస్ ఇప్పుడు 2023లో ఎగ్జామ్ రాసినాం కదా సార్, మేము 2017-18 కల్లా మా ప్రిపరేషన్ ఆల్మోస్ట్ 100% మేము కంప్లీట్ చేసుకున్నాం. మధ్యలో ఒకసారి ఆల్రెడీ మేము 18లో గురుకుల ఎగ్జామ్ రాసినాం, ఇంటర్వ్యూ దాకా పోయినాం, అంటే రిటర్న్ టెస్ట్ క్రాక్ చేసినాం. పోస్టుల సంఖ్య చాలా తక్కువ, 2 మాత్రమే ఉండేది. సో మిత్రుడు ఆల్రెడీ సెలెక్ట్ కావడం జరిగింది, నేను 3rd ప్లేస్తో మిస్ అయ్యాను. అయితే ఎప్పుడన్నా రానివ్వండి నోటిఫికేషన్, మేమైతే ఎప్పుడు ఆపలేదు, రేపు వస్తుంది అనుకొని ఈరోజు ప్రిపరేషన్ చేసేది. ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఎట్లాగో మనం బాగున్నామని ఎట్లాగ అడుగుతున్నట్టుగానో ఒక్కసారి ఈ చాప్టర్ను ఒకసారి చూద్దాం, మనం ఇందులో ఈ పారాగ్రాఫ్ను ఒకసారి కొంచెం క్లిష్టంగా ఉన్నట్టుంది, ఇందులో నుంచి ఈ సీన్ ఒకసారి డిస్కస్ చేద్దాం అన్నట్టుగా ఇట్లా ప్రతిరోజు ఆల్మోస్ట్ ఏదో వారంలో ఒకరోజు మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ 10 సంవత్సరాలు ఎప్పుడన్నా నోటిఫికేషన్ రాని. ఆల్రెడీ మేము ఉద్యోగాలలోనే ఉన్నాం, సో ఇంకా నోటిఫికేషన్ రానివ్వండి సార్. మనకు తెలుసు తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు ఎగ్జామ్ నోటిఫికేషన్ డిఎల్ జేఎల్ రాలేదు కదా. సో అయినప్పటికీ కూడా ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా కొనసాగితే మాత్రమే సార్ చెప్తున్నట్టుగా ఇయర్స్ టుగెదర్ ప్రిపరేషన్ ఉంది. కాబట్టి మేము ఎగ్జామ్ టైంలో ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా, కేశవ్ రెడ్డికి యాక్సిడెంట్ కావడం జరిగింది, లాస్ట్ 5 రోజులు వాళ్ళ ఇంటికే వెళ్ళి తన దగ్గర కూర్చొని ఒకసారి తనతో మాకు తెలియనివి చెప్పించుకోవడం, మాకు తెలిసినవి తనకు షేర్ చేయడం తెలియడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. సో అయితే మిత్రులందరికీ గమనిక ఏంటంటే, సో డిగ్రీస్ అనేవి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అనే దాంట్లో నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ అన్న సందర్భంలో మనం డిగ్రీ చేసామా, యూనివర్సిటీ లేదా రెగ్యులర్గా చేసామా, లేదా ఆన్లైన్ కోర్స్ చేసామా, లేక డిస్టెన్స్ కోర్స్ చేసామా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ద ప్యాషన్, మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ చూపించి ప్రిపరేషన్లో చేస్తారనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మేమందరం కూడా ముగ్గురిది 3 డిఫరెంట్ యూనివర్సిటీస్, అవి కూడా ముగ్గురం కూడా డిస్టెన్స్లో ఆన్లైన్లో మాత్రమే చేయగలిగాం. డిస్టెన్స్ ఓపెన్ యూనివర్సిటీలో మాత్రమే చదవగలిగాము. కానీ ఈరోజు పోటీ పడిన దాంట్లో ఈ ఫ్లూ నుంచి పోటీ పడే వాళ్ళు ఉన్నారు, ఉస్మానియా రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి డాక్టరేట్స్ ఉన్నారు, నెట్ సెట్ జేఆర్ఎఫ్ క్యాండిడేట్స్ కూడా అందులో ఉన్నారు సిలబస్లో. అంటే
మీరు డిగ్రీ కూడా ఏది ఉంది నా దగ్గర నేను అనేది కాకుండా ప్రిపరేషన్ అనేది ఎంతవరకు మీరు సక్సెస్ఫుల్గా చేయగలిగితే అట్లీస్ట్ మీరు రోజు చదవాల్సిన అవసరం కూడా లేదు దాని కంటిన్యూషన్లో మీరు ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే అట్లీస్ట్ దాన్ని మీరు ఆ టచ్లో ఉంటున్న సబ్జెక్ట్తో మొత్తానికి బుక్లు పక్కన పడేసి వేరే గురించి ఆలోచిస్తున్నామని చూడండి ఒకటి. సో కన్సిస్టెన్సీ ఇన్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ అవసరము. అది ఎప్పుడైతే మనం మెయింటైన్ చేయగలుగుతామో లాంగ్ రన్లో మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అండ్ రెండే విషయాలు, వాట్ టు రీడ్, హౌ టు రీడ్, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈ 2 అంశాలు మీరు చేసుకొని దాన్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయగలిగితే కనుక 100% సక్సెస్ఫుల్గా మీరు రిజల్ట్స్ తీసుకోగలరు. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, మనకు మిత్రులకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ప్రాణం అనేది వారు చెప్తున్నారు. అంటే నోటిఫికేషన్ బట్టి ప్రిపరేషన్ కాదు, ఎట్లా నోటిఫికేషన్ వస్తుంది అప్పటి వరకే మనం ప్రిపరేషన్ కంప్లీట్ అయితే మెంటల్ స్ట్రెస్ ఉండదు, కూల్గా ఉండొచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు అనేది వారి యొక్క ఆలోచన ఉంది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా వాళ్ళు మీకు ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరు వారితో ఇంతకుముందు డిస్కస్ చేసిన వారు వచ్చినప్పుడు మీకు మెంటర్షిప్ ఇవ్వడానికి వారు సంసిద్ధంగా ఉన్నారు, వారు ఒక ఆలోచనలో ఉన్నారు. బహుశా అది ఫైనలైజ్ అయిన తర్వాత మేము ఎందుకు వస్తాం అన్నారు. అయినప్పటికీ వారికి మీరు ఇంగ్లీష్ సంబంధించి దేని గురించి అయినా వారు మీకు సలహాలు సూచనలు ఇవ్వచ్చు. సో దయచేసి వారి యొక్క ఫోన్ నెంబర్స్ ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 9494363595 కేశవరెడ్డి, డిఎల్ ఇన్ ఇంగ్లీష్, మరిపెడ, గురుకులం. సో మళ్ళీ ఒకసారి నెంబర్ రిపీట్ చేస్తున్నాను, 9494363595. మీరు గూగుల్లో డైరెక్ట్గా యూజీ ఇంగ్లీష్ అని ఒక్కసారి టైప్ చేస్తే కనుక మీరు నా వెబ్సైట్లో మీకు వస్తుంది. అందులో ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ మీకు అందుబాటులో కూడా ఉంటాయి. జస్ట్ యూజీ అప్గ్రేడ్ యువర్ ఇంగ్లీష్. సో ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే అప్గ్రేడ్ ఆర్ అవుట్డేట్, మీరు అప్డేట్ అవుతారా అనేది క్వశ్చన్ మాత్రం ఉంటుంది. కాబట్టి సో బీయింగ్ ఏ టీచర్ ఎప్పుడు కూడా మనం అప్డేట్ అవ్వడానికి ప్రయత్నించండి. సో సింపుల్గా నెంబర్ అయితే నోట్ చేసుకోండి, జస్ట్ యూజీ ఇంగ్లీష్ అని కొడితే మీకు గూగుల్లో ఫస్ట్ రిజల్ట్గానే వస్తుంది మీది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నా పేరు మార్కండేయ. నా ఫోన్ నంబరు నోట్ చేసుకోండి, 9490526725, 9490526725. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను. మీకు డిఎస్సికి సంబంధించి ఏమైనా హెల్ప్ కావాలి అన్నా, లేదు జేఎల్కి సంబంధించి డిఎల్కి సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలన్నా మీరు మెసేజ్ చేయొచ్చు, లేదంటే ఫోన్ కూడా చేయొచ్చు. లేదు సార్ని కాంటాక్ట్ అయినా కూడా ఏదైనా గ్రూప్ మీరు వీడియోలో క్వైరీ పెట్టినా కూడా మేము ఆన్సర్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ మార్కండేయ, థ్యాంక్ యూ కేశవరెడ్డి గారు. అయితే డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి, వారు కూడా ఆన్సర్స్ ఇస్తారు. ఎందుకంటే క్లాసెస్ ఒక్కొక్కసారి ఉంటాయి కాబట్టి లిఫ్ట్ చేయవచ్చు, వరీ కావద్దు. మీరు వారు సేమే వాట్సాప్ నెంబర్స్ కూడా సేమే కావచ్చు, వాట్సాప్ నెంబర్లో పెట్ట మీరు దయచేసి మెసేజ్ పెట్టండి మీకు ఏం డౌట్ ఉన్నా కూడా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే పిల్లలకు ఇంతకుముందే అనుకున్నాం, ఒక్కరికి ఉపయోగపడ్డా చాలు. ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక్కరికి ఏ ఫ్రాక్షన్, ఎందుకంటే స్కఫోల్డింగ్ నేను ఇంతకుముందే అనుకున్నాం, టీచర్ రోల్ ఒక స్కఫోల్డింగే. సైకిల్ దొక్కట ఆయనకు మనకేం చేస్తామంటే ఆ బిడ్డకి ఏం చేస్తాం, సీటు పట్టుకుంటాం, ఆయనే దొక్కుతాడు, ఆయనే బ్యాలెన్స్ ఆపుకుంటాడు, ఆయనే నేర్చుకుంటాడు. సో లర్నింగ్ ప్రాసెస్లో స్కఫోల్డింగ్ మీకు ఆల్రెడీ తెలిసిందే, సైకాలజీలో జెడ్పీటీ కానీ స్కఫోల్డింగ్ అనే 2 ప్రాణం, ఇవి 2 చాలా ముఖ్యమైనది. సో అందుకోసం మరొకసారి మీరు మన మిత్రుల ఇద్దరికి కూడా, ఎందుకంటే వారు ఫైనల్గా తీసుకుంటే క్రాక్ చేశారు, కలిసి చదివారు, కలిసి విజయం సాధించారు. అదే అందులో వీరు లోపల ఉన్న చాలా గొప్పదనం. కానీ ఒకరోజే ప్రిపేర్ కాలేదు, 10 సంవత్సరాలు దాన్ని వదిలిపెట్టలేదు. ప్రిపరేషన్ ఏ క్షణం కూడా వదిలిపెట్టాలని చెప్తున్నారు, అదే వారి యొక్క విజయ రహస్యాలు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పనిసరిగా మన ఛానల్కు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకు చేపించే ప్రయత్నం చేస్తాం. సో బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే చాలు. తర్వాత ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.